క్యారెక్టర్, క్యారియర్, కెపాసిటీ, కాంటాక్ట్ కలిగిన వాడు, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్ కలిగిన వాడు. ఈ దేశ రాజకీయాల్లో నిజాయితీకి నిరూపించు సంతకం. తన వ్యక్తిత్వము, తన మిత్రత్వము, తన కర్తృత్వము అన్ని కలిపినట్టు యొక్క నేతృత్వం కలిగిన యొక్క మహానాయకుడు రామకృష్ణ అద్వానీ గారి యొక్క యాత్ర సందర్భంగా మనందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడే మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారి ప్రసంగాన్ని మనం విన్నాం. పార్టీ యువకులకు, పార్టీ యువ నాయకత్వానికి ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుంది, ఎలాంటి భవిష్యత్ యువకులను భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు తెస్తుందనే దానికి చక్కని ఉదాహరణ కిషన్ రెడ్డి యొక్క నాయకత్వం అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ యాత్ర చేపట్టింది? అద్వానీ గారి వయసులో ఎందుకు ఈ యాత్ర చేపట్టాడు? ఈ యాత్ర అద్వానీ గారి కోసం చేపట్టిన యాత్ర కాదు. ఈ యాత్ర భారతీయ జనతా పార్టీని వ్యాపింపజేయడం కోసం చేపట్టే యాత్ర కాదు. ఈ దేశంలో ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. అందుకని హిందూ లీడర్ సందేహం వల్ల చక్రి సర్వోపగతుండు, అవినీతి పరుడు, ఎందరి వ్యక్తులు అందరి దగ్గర అభినవ్ సింగ్ ప్రభుత్వం అన్నట్టుగా ఇవాళ ఎక్కడ పడ్డప్పుడు కూడా పైన కింద పక్క ఎక్కడ పడితే అక్కడంతా కూడా అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది. అలాంటి అవినీతిని చూసి మనసు చెలించిపోయి ఎంపీలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు. ఎగుమతుల్లో కుంభకోణం, దిగుమతుల్లో కుంభకోణం, టెలికాం లో కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ లో కుంభకోణం, ఆదర్శ స్కీమ్ లో కుంభకోణం, గోల్డ్ అలొకేషన్ లో కుంభకోణం, ఎక్కడ పట్టే కుంభకోణాలు. ఆఖరికి పార్లమెంట్ లో ఓటింగ్ సందర్భంగా ఎంపీలను పశువులను కదా సంతలో కొనుగోలు చేసినట్టుగా డబ్బులు ఇచ్చి ఎంపీలను కొనుగోలు చేయడం అవుతుందో సిగ్గు చేయడం విషయం అని చెప్పి అందరూ కూడా మనం చెప్తున్నాం. ఇవన్నీ చూసి అద్వానీ గారు మనసు చెల్లించి, అరే ఈ దేశం యొక్క వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది, ఈ దేశం యొక్క సమైక్యతకు భంగం కలుగుతుంది, ఈ దేశం యొక్క అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది, ఈ దేశం ప్రజాస్వామ్యం పరిహాసం కాబడుతుంది అనే ఉద్దేశంతో ఈ వయసులో ఆయన యాత్ర చేపట్టి 40 రోజుల పాటు దేశమంతా కూడా పర్యటించి ప్రజానీకంలో చైతన్యం నింపడం కోసం, మీ అందరి ముందు విషయాలు చర్చకు పెట్టడం కోసం అద్వానీ గారు ఈ యాత్ర చేపట్టాడు. చెప్తే ఇది అద్వానీ గారి యొక్క వ్యక్తిత్వం కోసమో లేదా భారతీయ జనతా పార్టీ ప్రచారం కోసమో చేపట్టిన యాత్ర కాలేజీ సందర్భంగా మీ అందరికీ సవినయంగానే మనం చేస్తున్నాను. ఒక అసాధారణ పరిస్థితి, ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను చైతన్యవంతులు చేయకపోతే దేశం యొక్క అస్తిత్వానికి ప్రమాదం వస్తుంది. ఈ అవినీతి దేశంలో సర్వంతర్యామిగా వ్యాపించిపోయి మన వ్యవస్థలంతా కూడా కోకటి వేళతో ప్రకటించేందుకు సిద్ధమైంది. అందుకని ఈ అవినీతిని కూడా కోకటి వేళతో ప్రకటించాలి, అవినీతి రహిత సమాజాన్ని స్థాపించాలి, మంచి పరిపాలన తేవాలి, స్వచ్ఛమైన నీతివంతమైన రాజకీయాలు తేవాలనే ఉద్దేశంతో అద్వానీ గారు ఈ జన చైతన్య యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రజానికి కొంత ప్రమాదం పడుతూ ఉన్నారు. ఇకపోతే మిత్రులారా, రెండో విషయం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు ఇక ప్రభుత్వం అవుతుందో అది నడిచే పరిస్థితి లేదు. ముందుకు చూడలేదు, వెనక్కి చూడలేదు. కుంభకోణాలు జరుగుతూ ఉంటే ధృతరాష్ట్రులాగా ప్రధానమంత్రి ఆ కుంభకోణాలను కూడా చూసి చూడట్టుగా ఊరి అవుతుందో మనందరూ ముందు స్పష్టంగా కనబడతాం. ఒక్క దోషులు కూడా ప్రభుత్వం పట్టుకున్న పాపాల పాల సుప్రీంకోర్టు వల్ల, సిబిసి వల్ల, లేకపోతే సిఐజీ రిపోర్టు వల్ల ఆ మాత్రమైన అరెస్టులు జరిగాయంటే ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా అరెస్ట్ చేయాల. వీళ్ళు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు ఆరోపణ వస్తే ఏం చేశారని. కర్ణాటకలో ఆరోపణ వస్తే ముఖ్యమంత్రి దిగిపోమని చెప్పే ధైర్యం భారతీయ జనతా పార్టీ చేసి చూపించింది, ఆదర్శంగా నిలబడిందని చెప్పి అందరూ కూడా మనం చెప్తున్నారు. ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయగలదా? ఢిల్లీలో లోకాయుక్త రిపోర్ట్ ఇస్తే ఎందుకు అక్కడ ఉండే రవాణా మంత్రిని భర్తరఫ్ చేయలేదు? ఎందుకు ముఖ్యమంత్రి పైన సుప్రీం కమిటీ రిపోర్ట్ ఇస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి పైన ఎందుకు చర్య తీసుకోలేదు? చర్య తీసుకోరు వాళ్ళు. అందుకే ఇవాళ ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా విసిగిపోయారు. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక అడుగు ముందుకు, 3 అడుగులు వెనక్కు, 1 స్టెప్ ఫార్వర్డ్, 3 స్టెప్స్ బ్యాక్వర్డ్, సిచ్యువేషన్ ఆక్వర్డ్ అన్నట్టుగా ఇవాళ పరిస్థితి తయారైన పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో కుడి చేయి చేస్తే ఎడ చేయి జరగదు, ఎడ చేయి చేస్తే కుడి చేయి జరగదు. రైట్ హ్యాండ్ ప్రపోజెస్, లెఫ్ట్ హ్యాండ్ అపోజెస్, మైండ్ డిస్పోజెస్. दाहिने हाथ प्रपोज करते, बाएं हाथ अपोज करते, दिमाग खराब करते. यही स्थिति है देश में. ఇంతకుముందు చెప్పేవాళ్ళు PM ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్ అని చెప్పని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పిఎం ప్రిసైడ్స్, నోబడీ డిసైడ్స్. దట్ ఇస్ ద సిట్యుయేషన్ టుడే. ఇలాంటి పరిస్థితి మనకి వాళ్ళ దేశంలో కనబడుతూ ఉంది. అందుకే ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. నిన్న కాక మొన్న ఎన్నికలు మనం చూసాం. ఇస్సాన్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే కాకుండా 3వ స్థానానికి వెళ్లి డిపాజిట్ గలత్తు కావడం కూడా ప్రజలకు గమనించాల్సిన అవసరం ఉందని అందరూ కూడా మనం చెప్తున్నాను. జమానత్తు తప్పైపోయింది. బీహార్ లో 3వ స్థానానికి వెళ్ళింది. బాన్సువాడలో ఘోరంగా అపజయం పొందింది. కర్ణాటక కుప్పంలో ఎన్నికల్లో ఓడిపోయింది. అదేవిధంగా మహారాష్ట్ర కడక వరుసలో భారతీయ జనతా పార్టీ విజయ కేంద్రాన్ని ఎగరేసింది. ఈ ఉప ఎన్నికలంతా కూడా ఈ ప్రభుత్వానికి ఒక ముందస్తు హెచ్చరికగా జరగబోతున్నాయో వారికి ఒక సంకేతంగా ఈ ఉప ఎన్నిక ఫలితాలను మనం తీసుకోవడానికి అవసరం అంతా కూడా ఉంది. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థంతో, ఈ ప్రభుత్వం యొక్క అవినీతితో, ఈ ప్రభుత్వం యొక్క అధికారులతో, ఈ ప్రభుత్వం యొక్క అరాచకంతో, ఈ ప్రభుత్వంలో జరిగే ఆతంకవాద చర్యలతో ప్రజానికి అంతా విసిగిపోయారు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలవలేదు. అయోధ్యలో బాంబు పేరుడు, కలకత్తాలో బాంబు పేరుడు, ఢిల్లీలో బాంబు పేరుడు, మరి ఔరంగాబాద్ లో బాంబు పేరుడు, హైదరాబాద్ లో బాంబు పేరుడు, సూరత్ లో బాంబు పేరుడు, అహ్మదాబాద్ లో బాంబు పేరుడు, ఎక్కడ పడితే అక్కడ బాంబు పేరుడు జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి ఏం చెప్తాడు? సహించరు కాక సహించరని. మళ్ళా గడం జరుగుతుంది. ఏం చేస్తారంటే సహించరు కాక సహించరని. మళ్ళా గడం జరుగుతుంది. ఏం చేస్తారంటే సహించరు కాక సహించరని. ఏం చేస్తావో చెప్పబోయా అంటే సహించరు కాక సహించరు అంటారు. ఇదొక విధానమేనా? చచ్చిపోతే సంతాపం, బతికి బయటపడితే నష్టపరిహార విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. ఒక పక్క మావోయిస్టుల హింసాకాండం పెరిగిపోతుంది. ఇంకో పక్క పాకిస్తాన్ కూడా టెర్రరిస్ట్ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఇంకో పక్క అవినీతి సర్వాంతర్యామి దేశ యొక్క వ్యవస్థలో సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తూ ఉంది. అలాంటి తరుణంలో ఈ దేశాన్ని కాపాడుకోవాల్సి ఉంది, భారతదేశాన్ని రక్షించుకోవాల్సి ఉంది, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సి ఉంది, అవినీతిని పట్టుబట్టాల్సి ఉంది. అందుకే యొక్క అద్వానీ గారి యొక్క జన చైతన్య యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అదేనని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. విదేశ బ్యాంకుల్లో మురుగుతున్న నల్లధనం మనకు వస్తే 25 లక్షల కోట్లకు పైగా నల్లధనం విదేశ బ్యాంకుల్లో ఉందన్న అంచనా. ఆ డబ్బంతా మనకు వస్తే ప్రతి ఒక్క పౌరుడికి, భారతీయ పౌరుడికి, ప్రతి ఒక్కరికి కూడా 2,50,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా వచ్చి చేరుతుంది. ఈ దేశంలో రాష్ట్రంలో ఉండే పేదలకు పూర్తిగా పెరిగిపోతుంది. గంగావి కావేరి నదుల అనుసంధానం జరుగుతుంది. బిజిలీ, సడక్, పానీ, సిచాయి, శిక్ష, స్వాస్థ్య, స్వరోజ్గార్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిధుల కొరత లేకుండా దేశం పేదరిక దారిద్ర్య దిగువ నివసించే వాళ్ళందరూ కూడా దాన్ని పైకొచ్చేటికి అవకాశం ఉంది. అలాంటి డబ్బుని ఎందుకు తేలాయంటే ప్రధానమంత్రి సమాధానం చెప్పడం. 100 రోజుల్లో నేను నల్లధనాన్ని ఎలక్ట్ చేస్తా అన్నాడు. 100 రోజులు అయిపోయింది, 500 రోజులు అయిపోయింది, 800 రోజులు అయిపోయింది. ఏదయ్యా అంటే చూస్తాను కదా, నేను చూస్తానని చెప్పి అంటాడు. చేస్తానన్నాడు, చూస్తానంటాడు మన ప్రధానమంత్రి. చూస్తూనే ఉంటాడు. ఏ విధంగా చేయలేదు మాత్రం అందరికీ మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి అడిగారు, ఏమంటే పేర్లు బయటపెట్టండి, ఎవరైతే ఈ డబ్బు అక్కడ దాచిపెట్టే వాళ్ళ పేరు బయటపడి లిస్టు బయటపడమంటే ఆయన ఏం కాదు ప్రణబ్ ముఖర్జీ చెప్తా అన్నాడు. ప్రణబ్ ముఖర్జీ గారు అడిగితే ప్రణబ్ ముఖర్జీ గారు సులభంగా చెప్తామా అన్నాడు. సులభంగా కాబట్టి గట్టిగా చెప్పాయి, అసలు సంగతి చెప్పాయంటే ఆయన నేను చెప్పడం సాధ్యం కాదు అన్నాడు. నాకు ఈ సంఘటన చూస్తే నా చిన్నప్పుడు పెళ్లి సందర్భం గుర్తొస్తుంది. నేను పెళ్ళైన తర్వాత మా ఆవిడతో కలిసి మా అత్తగారింటికి వెళ్ళాను. వెళ్తే ఇంట్లోకి పోతుంటే ఊళ్ళో వాళ్ళంతా ఆడపడుచులందరూ వచ్చి ఆపారు. ఏమంటే మా పద్ధతి ఇక్కడ భర్త భార్య పేరు చెప్పాలా, భార్య భర్త పేరు చెప్పాలా, తర్వాత లోపలికి వెళ్ళాలి. నేనేమో మా భార్య పేరు సులభంగా చెప్పేశాను. మా భార్య వాళ్ళు నా పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది, సంకోచిపడుతుంది. గట్టిగా అడిగితే ఏమమ్మా అంటే భారతీయ మహిళ, హిందూ స్త్రీ, భర్త పేరు అందరి ముందు చెప్తుందా అని చెప్పని. ఇవాళ ప్రణబ్ ముఖర్జీ గారికి మన్మోహన్ సింగ్ ఏమన్నా అలాంటి పరిస్థితి ఏమైనా ఎదురైందా? అందుకే వాళ్ళు సిగ్గుపడుతున్నారా? అదే మనం చేస్తామనుకుంటున్నారా? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ నల్లధనం యొక్క పేర్లని బయటకు వస్తే ఈ ప్రభుత్వం కుప్పకూడుతుందనే భయం ఉన్న వారికి ఉందని నేను ప్రశ్నిస్తున్నా. లేకపోతే ఎందుకు మీరు అడగలుగుతారని సమాధానం చెప్పాలని కోరుతున్నా మిత్రులారా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ తెలంగాణ సమస్య పైన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 2004 నుంచి 2011 వరకు 7 సంవత్సరాలు గడిచిపోయాయి. మీనమేషాలు ఎక్కబడ్డాం, కాలక్షేపం చెప్పడం, కాకమ్మ కబుర్లు చెప్పడం తప్పితే కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమిటో చెప్పమని సవాల్ చేస్తూ ఉన్నాను. 2009లో చిదంబరం గారు తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైపోయింది చెప్పన్నాడు. ఇప్పుడేమో ఆయన చెప్తూ ఉన్నాడు 2009లో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం చెప్పిన చిదంబరం ఇప్పుడు 2011కు వస్తే ఏంటంటే అందరితో మాట్లాడదా అంటాడు. ఎలా ఉంది అంటే వెనకడికి వెళ్ళి పెళ్లి చూపు చూస్తున్నారట. అబ్బాయి అమ్మాయిని చూశారట, అమ్మాయి అబ్బాయిని చూసిందట, పెద్దలందరూ చూశారట, అన్ని మాడుకున్నారట, ఇచ్చి పుచ్చుకోవడానికి తెలుసుకున్నారట. అంతా అయిపోయి తీరా పెళ్లి జరగబోయేటప్పుడు వచ్చి అది కాదు, పెళ్లి ఇప్పుడు కాదు, ముందు జాతకాలు చూసుకోవాలని చెప్పి అన్నారట. ముహూర్తాలు పెట్టుకుంటారు, జాతకాలు చూస్తారని అన్నా కూడా. ఎవరన్నా ముహూర్తాలు పెట్టుకుంటారు, జాతకాలు చూస్తారా? తెలంగాణ పైన ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది.
ముందు చూపు లేకుండా వ్యవహరిస్తూ ఉంది, చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ ఉంది. అలాగని వ్యవహరించకుండా ఉండి ముందు ఆ పక్షం వారితో ఈ పక్క వారితో ఇద్దరితో చర్చలు జరుపుండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళతో సమాలోచన జరుపుండొచ్చు, మిగతా పార్టీలతో సమాలోచన జరుపుండొచ్చు. దీనికి 7 సంవత్సరాల టైం కావాలన్నా ఆలోచనతో అందరికీ మనం చేస్తున్న మిత్రులారా, ఆ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు తెలంగాణ విషయంలో కానీ ఏదైనా ఆంధ్ర ప్రాంతంలో కానీ 2.5 గంటలతో మాట్లాడుతున్నారు. వెనకటి ఒక సామెత ఉంది, ఒక రాజు గారు ఒక తప్పు చేసిన వాడిని పిలిచి నీకు శిక్ష విధిస్తున్నాను, నీకు 100 చెప్పు దెబ్బలు కావాలన్నా 100 ఉల్లిపాయలు తింటావా తెలుసుకోమన్నాడు. వాడు అనుకున్నాడు చెప్పు దెబ్బలు కష్టం కదా, ఉల్లిపాయలు తింటా అన్నాడు. 100 ఉల్లిపాయలు తినడం మొదలు పెట్టాడు. 10-15 దినతలకి కారం ఎక్కువైపోయింది. అయ్యో నాకు ఉల్లిపాయలు వద్దు, నాకు చెప్పు దెబ్బలు కొట్టమన్నా అంట. చెప్పు దెబ్బలు కూడా మొదలు పెట్టారు. కొద్ది కొద్దిగా బాగా నెప్పిపోయి అయ్యో చెప్పు దెబ్బలు వద్దు, ఉల్లిపాయలు తింటా అన్నట. కొద్దిగా ఉల్లిపాయలు తిన్న తర్వాత ఉల్లిపాయలతో చెప్పు దెబ్బలు తింటా అన్నట. అటు అయిపోయిన తర్వాత ఆఖరికి సో జూతే మీ కాయా, సో ప్యాజ్ మీ కాయా అని చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ పరిస్థితిని రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో కూడా ఎదుర్కోబోతుందని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం మిత్రులారా. ఇందాక కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా బీజేపీ భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి కట్టుబడి ఉంది. అటక్కడి నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ సమస్త భారతదేశంలోని హరిజన గిరిజన కార్మిక కర్షక పీడిత తాజా ప్రజానికి అంతా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్ ఇండియా ఇస్ వన్ నేషన్, వన్ పీపుల్, వన్ లా అని చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ తెలుగువాడు అద్వానీ గారు ఆశాభావం అనుకుంటారు 2014 వచ్చాయి. కానీ నేను అనుకుంటున్నా తెలంగాణ ఇవ్వాలంటే కేంద్రంలో బీజేపీ రావాలి. దేశవ్యాప్తంగా ప్రజలకు మార్పు కోరుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుంది. ఎన్డీఏ పరిపాలన వస్తుంది, బీజేపీ ప్రభుత్వం వాళ్ళ అధికారులకు వస్తుంది. శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి నాయకత్వాన ఆ రోజు ప్రభుత్వం చేసిన మంచి పనులు మన దేశంలో చేసే అవకాశం ఉంది. అదే సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కూడా జరిగి తీరుతుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తూ, మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆ కొండ నుంచి చూస్తున్నారని నాకు అనిపించుకునే కూడా ఎక్కడ పెట్టుబడి కూడా అంతా కూడా మానవ సముద్రం లాగే ఇవాళ వేలాది మంది జనం తరలి వచ్చారు. బతుకమ్మలు అనేక మంది తీసుకొచ్చారు, మహిళలు అనేక మంది తీసుకొచ్చారు, ఆర్గనిస్తారు అనేక మంది యువకులు ఇస్తారు, ఉత్సాహంతో ఉన్నారు. మీ ఊపు, మీ ఉత్సాహం, మీ ఉత్సాహం, మీ ఉత్తేజం అన్ని కూడా అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రాలు చేపట్టే ఈ జన చైతన్య యాత్రకు మీ సంపూర్ణ సహాయ సహకార సాధనలు అందజేసి అద్వానీ గారికి ఆశీర్వాదాలు అందించి భవిష్యత్తులో బంగారమయం చేసుకోవాల్సిందిగా అవినీతి రహిత సమాజానికి అందరూ కూడా చేయగలవలసిందిగా మీ అందరికీ మనం చేస్తూ జై హింద్.